హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ముందు వీడియోస్ని వెళ్ళి చూసేయండి. మీరు థంబ్నెయిల్ చూసినట్లయితే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియోలో అయితే నేను మా అమ్మమ్మ వాళ్ళ యానివర్సరీ గిఫ్ట్ ఇచ్చాను కదా, నేను హ్యాండ్మేడ్ గిఫ్ట్ ఎలా చేశాను అనేది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ వుడెన్ కార్డ్బోర్డ్ తీసుకున్నాను. ఇది మీకు బుక్ స్టాల్లో కూడా దొరుకుతుంది. నెక్స్ట్ మా అమ్మమ్మ తాతయ్య ఫొటోస్ థిక్ షీట్లో ప్రింట్ తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ పెయింట్స్ యూస్ చేస్తున్నాను, ఇంకా బ్రషెస్. నేనైతే పర్ల్ సిల్వర్, పింక్, వైలెట్ కలర్ పెయింట్స్ అయితే యూస్ చేస్తున్నాను. నాకైతే ఈసారి కొంచెం యూనిక్గా ట్రై చేయాలి అనిపించింది, సో పర్ల్ సిల్వర్ కలర్ అయితే యూస్ చేశాను. ఎప్పుడైనా పెయింటింగ్ చేసేటప్పుడు పెయింటింగ్ అనేది డ్రై అవ్వద్దు. అలాగే మీరు పెయింటింగ్ చేసేటప్పుడు కలర్స్ చాలా ప్రాపర్గా బ్లెండ్ చేయాలి. మీరు కూడా ఇలాంటివి మీకు ఇష్టమైన వాళ్ళకి గిఫ్ట్ చేయండి. మీ క్రియేటివిటీ స్కిల్స్ కూడా పెరుగుతాయి. ఇంకా హ్యాండ్మేడ్ గిఫ్ట్ అంటే ఇంకా చాలా బాగుంటుంది. నేనైతే మోస్ట్లీ ఎవరు గిఫ్ట్ ఇచ్చినా హ్యాండ్మేడ్ గిఫ్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. పెయింటింగ్ పార్ట్ అయితే అయిపోయింది. ఇంకా నేనైతే ఫొటోస్ కట్ చేసి పేస్ట్ చేశాను. నేనైతే ఇక్కడ బ్రౌన్ కలర్ పెన్ అయితే యూస్ చేశాను. నేను వేసిన పెయింటింగ్ షేడ్స్ మీద బ్రౌన్ అయితేనే మంచిగా కనిపిస్తుంది అనిపించింది. సో ఫాంట్ని హైలైట్ చేయడానికి నేనైతే బ్రౌన్ కలర్ పెన్ యూస్ చేశాను. నాకైతే కొన్ని క్యాలిగ్రఫీ ఫాంట్స్ అయితే వచ్చు. సో నేనైతే నాకు ఇష్టమైన క్యాలిగ్రఫీ ఫాంట్ అయితే యూస్ చేసి హ్యాపీ 58th వెడ్డింగ్ యానివర్సరీ అమ్మమ్మ తాతయ్య అని రాశాను. పైన అయితే 11/6/1975 అని రాశాను. ఇది వచ్చేసి అమ్మమ్మ వాళ్ళ పెళ్ళైన రోజు అనమాట. ఇప్పుడైతే 11/6/2025 అని రాశాను. ఇక్కడితో వాళ్ళ 49 years ఆఫ్ జర్నీ అయితే కంప్లీట్ అయింది అండ్ 58th ఇయర్లోకి అయితే అడుగు పెట్టారు. ఈ గోల్డెన్ లేస్ యూస్ చేసి నేనైతే ఫైనల్ టచ్ ఇచ్చాను. ఇప్పుడైతే హ్యాండ్మేడ్ గిఫ్ట్ రెడీ. మీకు ఇది నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను. బాయ్ గాయ్స్.